అక్టోబర్ మాసంలో మిథున రాశిలో జన్మించినటువంటి వారికి అంటే మిథున రాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ అక్టోబర్ మాసంలో చంద్రుణ్ణి మినహాయించి 8 గ్రహాలు ఏ రాశులలో సంచరిస్తున్నాయి, వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు 17వ తారీఖు వరకు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 27వ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృశ్చిక రాశిలో ప్రవేశిస్తున్నాడు. బుధుడు 24వ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు 18వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 18 నుండి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 9వ తారీఖు వరకు సింహంలో ఉంటున్నాడు. తదనంతరం కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఈ 8 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి. అయితే మిథున రాశిలో జన్మించినటువంటి వారికి సూర్యుడు అర్ధాష్టమ పంచమ స్థానాలలో సంచరిస్తున్నాడు. 4వ స్థానము 5వ స్థానము, ఈ 2 స్థానాలు కూడాను గోచార రీత్యా సూర్యుడికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంటాడు. ఇక కుజుడు కూడాను పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు పంచమ షష్టమ స్థానాల్లో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు 18వ తారీఖు వరకు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. తదనంతరం ద్వితీయ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే 18వ తారీఖు వరకు గురువు యొక్క ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి. 18 తర్వాత 2వ స్థానంలోకి వస్తున్నాడు గనుక గురువు యొక్క అనుకూలత బాగా ఉంది. ఇక శుక్రుడు 3, 4 స్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు దశమ స్థానంలో వృత్తికి సంబంధించినటువంటి స్థానంలో సంచరిస్తున్నాడు. రాహువు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా మనము ఈ మిథున రాశి జాతకులకు చూసినట్టయితే అక్టోబర్ మాసంలో సమిష్టిగా ఫలితాలను మనం ఆలోచించినట్టయితే పూర్వము కంటే కొంత అనుకూలత గోచరిస్తుంది. ఈ మాసంలో అన్ని విధాలుగా ఆగస్టు, సెప్టెంబర్ మాసాలతో పోల్చినట్టయితే ఈ అక్టోబర్ మాసంలో కొంత అనుకూలత ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. కీర్తి ప్రతిష్టలు, మంచి పనులు చేయడం మూలకంగా మీకు గుర్తింపు లభిస్తుంది. తద్వారా మంచివాడు అనేటువంటి ఒక స్థిరమైనటువంటి మీ పైన ఒక గురుత్వము, అభిమానము ఏర్పడుతుంది. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. చేతిలో ఉన్నటువంటి వ్యాపారాన్ని వదులుకోకుండా ఆ వ్యాపారంలోనే మీరు మనస్సు నిలిపి చేసినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. సంతృప్తికరంగా ఉంటారు. అంటే వ్యాపారము మీకు లాభదాయకంగా కొనసాగుతుంది గనక సంతృప్తిగా, ఆనందంగా ఉంటారు. కావలసినటువంటి డబ్బు కూడాను మీకు అందుతుంది. అయితే కుటుంబ పెద్దల సహాయ సహకారము కొంత లభిస్తుంది. ఇది చాలా మీకు అనుకూలమైనటువంటి విషయం. కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా ఉన్నట్టయితే అన్ని రకాలుగా మీకు ఒక సపోర్టింగ్ అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఈ మాసంలో. ఇక భార్య పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. ఇంటి వాతావరణం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని విషయాలలో భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు అందరూ కూడాను మీకు సపోర్టింగ్గా ఉంటారు. కాబట్టి మీరు అద్భుతమైనటువంటి పనులు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సాహసించి కూడాను కొన్ని పనులు మీరు చేపడతారు. ఇక ఆధ్యాత్మిక పరంగా మనం చూసినట్టయితే మీ లోపల భక్తి భావనలు బాగా పెరిగేటువంటి అవకాశం ఈ మాసంలో కనబడుతుంది. దైవ కార్యాలు చేస్తారు. గుడికి వెళ్ళడము, గుళ్ళల్లో మీకు కావలసినటువంటి దైవికమైనటువంటి పనులలో మీరు ఇన్వాల్వ్ అవుతారు. బీదలకు సహాయం చేయడము, చదువుకునేటువంటి వాళ్ళకి తోచిన సహాయం చేయడము, మంచి సలహాలు ఇవ్వడము, ఇలా దైవభక్తి, సామాజికమైనటువంటి విషయాలపై
మీరు బాగా మనస్సు నిలుపుతారు, ఉత్సాహంతో పనులు చేస్తారు. ఓవరాల్గా ఆస్తుల విషయంలో మట్టుకు కొంత తగాదాలు గోచరిస్తున్నాయి. మాసాంతంలో ఈ ఆస్తుల విషయంలో ఉన్నటువంటి తగాదాలు చాలా మట్టుకు పరిష్కరింపబడతాయి. అన్నదమ్ములు, బంధువుల సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి. ఇక ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి, వాహనములు, ఆటోమొబైల్ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాంటి క్రయ విక్రయాలు చేస్తున్నటువంటి వారికి ఈ మాసం ప్రత్యేకంగా లాభదాయకంగా ఉంటుంది. కనుక కొంత జాగ్రత్తగా మీరు చేసినట్టయితే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు, వాహనములు కొనడము, అమ్మడము, ఆటోమొబైల్ ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నటువంటి వాళ్లకు బాగా కలిసి వస్తుంది. శుభకార్య ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి, అనుకూలిస్తాయి, చేస్తారు, హాజరవుతారు. ఇక నలుగురిలో బాగా పలుకుబడి పెరుగుతుంది మీకు. అంటే మీరు చేసేటువంటి పనులకు గుర్తింపు లభిస్తుంది. కాబట్టి ఉద్యోగస్తులకు కానివ్వండి, రాజకీయంలో ఉన్నటువంటి వాళ్లకు, స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడాను మీకు గుర్తింపు సమాజంలో వస్తుంది. తద్వారా మీకు ఇండైరెక్ట్గా ఆదాయం కూడాను పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. పనులు ఓవరాల్గా నెరవేరుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో సహ ఉద్యోగులతో, పై అధికారులతో అన్యోన్యత, స్నేహము ఇవన్నీ కూడాను మీకు పెరుగుతాయి. ఇకపోతే పనిలో సంతృప్తి ఉంటుంది. వృత్తిలో పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాంపిటీటర్స్ మూలకంగా ఆర్థిక స్థితి కొంత ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి గనక వ్యాపారస్తులు ఈ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. మనము చేస్తున్నటువంటి వ్యాపారానికి ఎవరైతే కాంపిటీటర్స్ ఉంటారో వాళ్ళను కూడాను దృష్టిలో పెట్టుకొని మీరు నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఇక రావాల్సిన డబ్బు రాకపోవడంతో కొన్ని పనులు ఆలస్యంగా పూర్తి చేస్తారు. అనుకోని ఆటంకాలు కూడాను ఎదురవుతాయి. దీర్ఘ ప్రయాణాలు మట్టుకు వాయిదా పడతాయి. ఇక చేస్తూ ఉన్నటువంటి వ్యవహారంలో, అంటే ఉద్యోగంలో, వృత్తిలో, స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కొంత ఆలస్యం గోచరిస్తుంది. కొన్ని అదృష్టం పైన ఆధారపడి మనకు ఫలితాలు కలిగేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి లోపల కొంత ఆలస్యం గోచరిస్తుంది. ఏదేమైనప్పటికీ తీర్థయాత్రలు, విహారయాత్రలు ఇలాంటివి చేయాలి అనేటువంటి మనస్తత్వం మీకు బాగా పెరుగుతుంది ఈ మాసంలో. వీటిని చేపడతారు. ఓవరాల్గా మనం చూసినట్టయితే గత 2 మాసాలతో పోల్చితే ఈ మాసము, ఈ అక్టోబర్ మాసము మిథున రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే గురువు 2వ స్థానంలోకి వస్తున్నాడు ఈ మాసంలో. అది కూడాను ఉచ్చ స్థానంలోకి వస్తున్నాడు. కనుక 2వ స్థానము కుటుంబ స్థానము. వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి వివాహం అవుతుంది ఈ మాసంలో. సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకు కూడాను శుభ సమయము. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకు కూడాను ఉద్యోగం లభిస్తుంది. కనుక ఈ గురువు యొక్క రాశి మార్పు మూలకంగా ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి 18 తర్వాత. కనుక దీన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే శుభ ఫలితాలను పొందుతారు. సూర్యుడు, అంగారకుడు, గురువు, శని, రాహువు, కేతువు ముఖ్యమైనటువంటి గ్రహాలు గనక ఈ గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలు మనకు ఉంటాయి. వాటి నుండి విముక్తులు కావడానికి, అంటే ఈ ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవడానికి మనం ఏం చేయాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే పరిహారాలు చేసుకోవాలి. పరిహారాల్లో 2 రకాలుగా మనము చూస్తూ ఉంటాం. ఒకటి, మీరు చేసుకోవలసింది ఒకటి, అంటే ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి కారకత్వాలను దృష్టిలో పెట్టుకొని వాటికి మనము ఏం చేయాలి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి అనుకోండి, వాటిని ఖర్చులు మనం తగ్గించుకోవడము. వ్యాపార విషయంలో ఇబ్బందులు ఉన్నట్టయితే ఒప్పందాలు చేసుకునేటప్పుడు జాగ్రత్త పడడము. వాహనముల మూలకంగా రిపేర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని
మనకు తోచినట్టయితే దానికి సరిపడా మనం రెక్టిఫికేషన్స్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తీసుకోవాల్సినటువంటి విషయాలు. అయితే ఇవన్నీ కూడాను మన చేతిలో ఉంటాయి. కొన్ని విషయాలు మన చేతిలో ఉండవు. కనుక భగవంతుణ్ణి వేడుకోవడము, భగవంతుడిని స్తోత్రం చేయడము, భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనము పాటుపడము, ఇవే పరిహారాలు. కాబట్టి సూర్యుడి విషయంలో మీకు సూర్యుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సూర్యనారాయణుడికి మీరు ప్రతినిత్యం కూడాను నమస్కారం చేసుకోండి, అర్ఘ్యప్రదానం ఇవ్వండి, ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి, మీకు అనుగ్రహిస్తాడు. అంగారకుడి విషయంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, కలహాలు రాకుండా చూస్తాడు. సాహసించి పనులు చేసినప్పుడు మనకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ సాహసము చేయకుండా మనం పనుల లోపల సక్సెస్ రేట్ అనేది ఉండదు. కాబట్టి ఆ రెండిటిని కూడాను సమతుల్యంగా ఉంచడానికి అంగారకుడి యొక్క అనుగ్రహం కావాలి. సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోండి, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఇక బుధుడు వ్యాపారానికి, బుద్ధికి, వీటన్నిటికి కూడాను మనకు కారకుడు. పనులు జరగడానికి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. విష్ణువు మీ స్థితికి అనుకూలతను కలిగిస్తాడు. కాబట్టి ప్రతినిత్యం కూడాను విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, లేదా నారాయణ మంత్రాన్ని, మూల మంత్రాన్ని పఠించండి. ఇక గురువు అతి ముఖ్యమైనటువంటి గ్రహము, చాలా విషయాలలో మనకు ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహము. అలాంటి గ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు గురు విషయమై మూల మంత్రాన్ని జపించండి, దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. అన్నిటికంటే కూడాను ముఖ్యమైనటువంటిది తల్లిదండ్రులను సేవించండి. తల్లిదండ్రుల యొక్క సేవ మీకు శ్రీరామ రక్ష. కాబట్టి తల్లిదండ్రులను మీరు సేవించినట్టయితే, వాళ్ళ యొక్క అనుగ్రహము మీకు ఉన్నట్టయితే, ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం కూడాను ఉంటుంది. తర్వాత గురువులను సేవించండి. ధార్మికమైనటువంటి ప్రవచనాలు చెప్తూ లోకంలో ఒక మంచిని, సన్మార్గాన్ని నిలపడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారిని సేవించండి, దర్శించుకోండి. ముఖ్యంగా గురువు విషయం లోపల మీరు మూల మంత్రం అన్నిటికంటే చాలా ముఖ్యమైనది కాబట్టి అది చేయండి. ఇక శనీశ్వరుడి విషయంలో ఈల్నాటి శని ఉన్నప్పుడు, అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పుడు, అష్టమ స్థానంలో ఉన్నప్పుడు, సప్తమ స్థానంలో ఉన్నప్పుడు మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు శని మూలకంగా కలుగుతాయి. గనక శని ప్రీత్యర్థమై శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యము చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, 3 ప్రదక్షిణాలు చేసుకోండి, హనుమాన్ చాలీసా చదవండి. శనీశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి, నవగ్రహ స్తోత్ర పారాయణాన్ని చేయండి. ఈ విధంగా చేసినట్టయితే శని ప్రభావము తగ్గుతుంది. ఇక రాహు కేతువుల ప్రీత్యర్థమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని సేవించండి. దుర్గామాత యొక్క అనుగ్రహం మూలకంగా రాహు ప్రభావం తగ్గుతుంది. తర్వాత గణపతిని స్మరించండి. గణపతిని స్మరించడం మూలకంగా మీకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. కార్యాలు సాఫల్యంగా అనుకున్నటువంటి సమయంలో మీకు పూర్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటివి పరిహారాలను మీరు పాటించినట్టయితే, ఓవరాల్గా మీరు పరిహారాలు చేసేటప్పుడు దైవ భక్తిని పెంచుకోండి. దైవం పైన మీరు నమ్మకాన్ని పెంచుకోండి. ఆ భగవంతుడి పైన నమ్మకాన్ని పెంచుకొని భగవంతుని దర్శించుకున్నట్టయితే, గురువులను ప్రేమించినట్టయితే, తల్లిదండ్రులకు సపర్యలు చేసినట్టయితే మీకు అన్నీ కూడాను అనుకూలిస్తాయి. కాబట్టి వీటిని మీరు పాటించండి. ఆ గ్రహాల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. శుభం.